అక్కి ఇంటికి లేటుగా వస్తుంది. హాల్లో అభయ్తో పాటు అందరూ ఉంటారు. ఇక అక్కి లోపలికి రాగానే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అభి అక్కిని ప్రశ్నిస్తాడు. రవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నానన్నయ్య అని అక్కి అంటూ ఉండగా, పరాయి మగాడితో చనువుగా ఉండటం కూడా ఈ వర్ధన్ కుటుంబానికి మర్యాద కాదు అని అభి చాలా కోపంతో అంటూ ఉంటే, ఫ్లాష్ బ్యాక్లో అక్కి రవిని హక్ చేసుకున్న సీన్ మనకి చూపిస్తారు. వర్ధన్ కుటుంబ వారసుడిగా నేను మచ్చ రానివ్వను, అందుకే వెంటనే అక్కికి పెళ్లి ఫిక్స్ చేస్తున్నాను అని అభి కోపంతో అంటాడు. అభి మాటలు విన్న జెండే, శంకర్, గౌరీ, అక్కి అందరూ షాక్ అవుతారు. అక్కికి ఈ కుటుంబానికి అన్ని విధాలుగా తగిన అబ్బాయి ఉన్నాడు ఫ్రెండ్ అని అభయ్ జెండేతో అంటాడు. ఎవరు అభయ్ అని శంకర్ అడుగుతాడు. ఇక అభయ్ కోపంతో గట్టిగా అరుస్తూ, నా ఫ్రెండ్ రాకేష్ అని రాకేష్ని చూపిస్తూ అభి అంటాడు. రాకేష్ అభి మాటలు వింటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అందరూ రాకేష్ వైపు చూస్తూ షాక్లో ఉండిపోతారు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.